ఇదిగోండి. మళ్ళీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర తక్కువ తింటాడు. ఇదిగోండి. అలాగే ఇదిగోండి, చేపల పులుసు చేసేస్తున్నా. ఇప్పుడే చేపలు వేసాను, కొత్తిమీర కూడా కొంచెం వేసాను. ఈ వీడియో వచ్చి 3 రోజులు తీసిన వీడియో అండి. అంటే 3 రోజులు షూట్ చేసిన వీడియో అన్నమాట. అక్కడక్కడ బిట్లు బిట్లుగా తీసాను అన్నమాట. అందుకే ఒకే వీడియోగా కలిపి పెట్టేస్తున్నాను. ఇదేమో చేపల కూర అన్నమాట. ఆ రోజు చేపల కూర చేస్తున్నాను. పైలు అవన్నీ వేసేసుకొని ఎలా ఉడుకుతుందో ఇప్పుడు ఇక వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ధనియాల పౌడర్, కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాం. అయిపోతుంది. చూసారా, అయిపోయిందండి. జస్ట్ మళ్ళీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం అన్నమాట. ఆఫ్ చేసా. చూడండి, చేపల పులుసు పచ్చిమిరపకాయ కూడా వేసుకుంటున్నా. తలకాయ, పచ్చిమిరపకాయ, తోక ముక్కలు, తలకాయ ముక్కలు అన్నీ నాకేనండి. మా ఆయన తినడు. చేపలు నేను తిన్నట్టు ఆయన అసలు తినలేడులే. నాన్ వెజ్ తక్కువేలేండి. చేపలనే కాదు, నాన్ వెజ్ కొంచెం తక్కువ తింటాడు హెల్త్ పరంగా. చూసారా, ఇలా కొత్తిమీర ఎక్కువ వేసుకొని చేసుకున్నారనుకోండి. ఇదిగోండి, చేప కూడా కొంచెం పలుచగా కట్ చేస్తే ఇరిగిపోలే. చూడండి, అందులోనూ గరిట్లు కూడా ఇలాంటివి పెట్టాలండి. అందరికీ తెలుసులే, ఇంకొంతమందికి తెలియకపోవచ్చు. పులుసు కూడా మరీ వాటరీగా చేసుకోకుండా కొంచెం మీడియంగా చేసుకున్నారనుకోండి. చేపల పులుసు ఎక్కువ ఉడికించుకొని అవసరం లేదు. అది ముక్కలన్నీ నాకే. నేను చేపలు ఎక్కువ తింటానండి. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా ఎక్కువ వేసుకుంటాను కదా, అది కూడా నమిలేస్తా. తలకాయ చూసారా, తలకాయ అంటే మీకు కూడా ఇష్టమేనా? అసలు తలకాయ ఎలా తినాలో కూడా కొంతమందికి తెలియదు. నేనైతే నమిలి పారేస్తాను. తోక అయితే ముళ్ళు ఎక్కువ ఉంటాయి, చాలా నిదానంగా తినాలి. తోకలో దానిలోనే ఉంటాయి ముళ్ళులన్నీ, సన్న ముళ్ళులన్నీ. పచ్చిమిరపకాయ కూడా ఇలా చీల్ చేసుకున్నా. ఘాటుగా ఉన్నది పచ్చిమిరపకాయ. భలే ఉంటుందండి టేస్ట్.
అలా అని అన్ని తలకాయలు తినండి బాబు. తలకాయ కూరలు అంటే మటన్ తలకాయలు అవి ఏం తినను నేను. అసలు మటనే తిన్నాను, జస్ట్ చేప ఒకటే. కూర చూసారు కదా ఎలా ఉందో, నచ్చిందా మీకు కర్రీ? అంటే బాగుందా బాగలేదు అనేది కొంతమంది కర్రీ చూసి చెప్పగలుగుతారు కదా. అలా నా కర్రీ చూసారు కదా, బాగుందా అండి? బాగుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు నచ్చితే. అలాగే తలకాయ కూడా, తలకాయ ఎవరికైతే ఇష్టమో ఎవరికైతే ఇష్టం లేదో కమెంట్ చేయండి. జాగ్రత్తగా తినాలైతే. ఇక్కడ ఎక్కువ ఇంతకు ముందు కొంచెం భయపడేదాన్ని కాదండి, ఇప్పుడు కొంచెం భయపడుతున్నా. అంటే కొంచెం జాగ్రత్తగా తింటున్నా, ఎందుకంటే సెన్సిటివ్ అయిపోయింది స్కిన్ మరి. అలాగే లోపల కూడా మాటికి గుచ్చుకుపోతుంది అన్నమాట. అందుకోసమని కొంచెం నిదానంగా తినాల్సి వస్తుంది. అయితే ఏమి ఉంచను అనుకో, మెత్తగా నవ్వులు పాడేస్తా ముళ్ళు తప్పితే. ఫ్రై మంచి ముక్కలన్నీ మొన్న ఈ మధ్య ఫ్రై చేసేసుకున్నాం. ఇవి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టినాను. తలకాయలు ఎక్కువ, తోకలు 2 మంచి ముక్కలు, తలకాయ తోక ముక్క 2 ముక్కలు అన్నమాట. ఇవాళ పులుసు. ఆ చేపల కూరదేమో చాలా రోజులైందండి వీడియో షూట్ చేసి. ఇదేమో రీసెంట్గానే మొన్న ఈ మధ్య మాధవి వచ్చింది ఇంటికి. నేను అప్పటికి వంట చేస్తూ ఉన్నాను అన్నమాట, పప్పు అవి. నేను ఆ రోజు అసలు వీడియో తీయలేదు. సరే వంట చేస్తూ ఉన్నాను, హఠాత్తుగా మాధవి వచ్చింది. సరే మాధవి వచ్చింది కదా అని చెప్పి మాధవికి టీ ఇచ్చి వీడియో తీసాను అన్నమాట. ఈరోజు ఒక బిట్టుగా. ఇది మొన్న రీసెంట్గానేనండి. ఇదిగోండి వచ్చే లోపల టీ తాగుతూ ఉంది, నేనేమో ఒక పక్క పప్పు అవి చేస్తూ ఉన్నాను. ఇదిగో పప్పు ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. అప్పటికే ఉప్పు మిరపకాయలు ఫ్రై చేసేస్తున్నాను. ఇదిగోండి పప్పుకి తిరగమాతకి ఆనియన్స్ ఫ్రై చేస్తూ ఉన్నాను అన్నమాట. అనుకోకుండా వీడియో తీసా, లేదంటే అసలు తీసాను. ఇక ఇక్కడ బంగాళాదుంపలు ఉంటే ఒక 3 బంగాళాదుంపలు ఉన్నాయి. ముందు రోజు ఒక 2 వేసి చపాతీలోకి చేసుకున్నాను. మిగిలినవి ఒక 3 ఉన్నాయి. అవేమో ఫ్రై చేసేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే మాధవి వచ్చింది కదా, అందుకోసమని. నేనైతే చేసుకోను, నేను ఉప్పు మిరపకాయలు వేయించుకున్నాను కదా, వాటితోనే తినేద్దాంలే అనుకున్నా. కానీ ఆ అమ్మాయి వచ్చింది కాబట్టి సరే వీటిని కూడా ఫ్రై చేస్తున్నాను. కానీ ఆ అమ్మాయి అయితే రాలేదులే. ఆ అమ్మాయి వేరే పని ఉండి వచ్చింది, బ్యాంక్ దగ్గరికి వెళ్ళింది అన్నమాట. సరే వెళ్ళేసి అటుదారినట్టే ఇంటికి వెళ్ళిపోయిందన్నమాట. సరే ఒకవేళ వస్తుందేమో, వస్తే మళ్ళీ అప్పటికప్పటికి ఎండకు చేయలేక చేసి పెట్టేద్దాంలే అని చెప్పేసి చేసేసాను అన్నమాట బంగాళాదుంప ఫ్రై కూడా. అయిపోయిందండి, ఆలు ఫ్రై కూడా అయిపోయిందన్నమాట. ఇంకా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. కొద్దిగా కొత్తిమీర వేసి కొద్దిగానే వేస్తున్నాను కొత్తిమీర. చూసారా, ఇదిగో వేసేసుకున్న అన్నం కూడా. ఇదేమో నాకు నేను పెట్టుకున్న ప్లేట్లో తినడానికి. ఇదిగోండి అయిపోయింది, నేను కూడా ప్లేట్లో పెట్టేసుకున్నా. మాధవి అయితే రాలేదు, కానీ ఆలు ఫ్రై కూడా చేసి మంచిగా ఆలు ఫ్రై, పప్పు, అలాగే ఉప్పు మిరపకాయలతో ఎంజాయ్ చేసేస్తున్నాను అన్నమాట. నేను ఇప్పుడు చాలా రోజులైందండి నేను పప్పు చేసి. అసలు పప్పు ఎక్కువ ఉంది కాబట్టి స్పూన్తో తింటే మంచిగా ఉంటుంది.
మాధవి వస్తారా అదో తెలియదని నేను తినేస్తున్నా. ఇక్కడేమో నైట్ అన్నమాట. ఇదిగోండి జనాలంతా ఏంటి అనుకుంటున్నారా, ఓట్లు ప్రచారానికి వచ్చి వెళ్తున్నారండి. చాలామంది వచ్చారన్నమాట. నేనే వీడియో తీయలేదు, వెనకాల నుంచి వెళ్ళేటప్పుడు అలా తీసాను అన్నమాట. ఎందుకంటే వాళ్ళని వీడియో తీస్తే మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారని చెప్పి నేను తీయలేదన్నమాట. వెళ్ళేటప్పుడు ఇదిగోండి ఒక బిట్ అలా తీసాను. ఇక్కడ ఇవేంటి అనుకుంటున్నారా, పాలు అనుకుంటున్నారా? కాదండి, మజ్జిగ చిలికి డబ్బాలో పోస్తున్నా. అవి పోతాయేమో అని చెప్పి దీన్ని పెట్టి పోస్తున్నా. అంటే అన్నీ పోసేసాను, తర్వాత లాస్ట్లో గుర్తొచ్చింది ఇవి కూడా వీడియో తీస్తే బాగుంటుంది కదా అని చెప్పి లాస్ట్లో తీసాను అన్నమాట. ఇక్కడేమో నైట్కి కూడా అన్నమే అన్నమాట ఆ రోజు. ఇదిగో మా అలక్స్ ఇక్కడ ఈ గొట్టాలు తెచ్చుకున్నాడు నంచుకోవడానికి. ఇవి భలే తింటాడులే, భలే తెచ్చుకుంటాడు వీటిని నంచుకుందామని. అలాగే నాకు బాదం పాలు తెచ్చాడు అన్నమాట వస్తూ. ఇదిగోండి ఈ బాదం పాలు భలే ఉంటాయండి, బాదం పలుకులు ఎక్కువ ఉంటాయి. అలాగే పైన ఐస్ క్రీమ్ కూడా వేస్తారన్నమాట. లోపల బాదం పలుకులు చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి ఇలా తెస్తాడు, ఒక్కొక్కసారి ఫ్రూట్ మిక్స్డ్, అంటే బాదం పాలు అలాగే ఫ్రూట్ మిక్స్ రెండు. ఫ్రూట్ మిక్స్ అంటే ఏంటండి, ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది కదా, ఆ రెండు కలిపి వేస్తారన్నమాట వాళ్ళే. అలా ఇదిగోండి దీన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నా. పైనే ఉంది కదా, కొంచెం ఐస్ క్రీమ్ వేస్తారన్నమాట. ఇవి బాగుంటాయండి, టేస్ట్ కూడా భలే మంచిగా అనిపిస్తాయి అన్నమాట. ఇదిగో కొంచెం ఇది కూడా ఉంది, ఆలూ ఫ్రై కూడా ఉందన్నమాట. మధ్యాహ్నం ఆలూ ఫ్రై మా అలక్స్ తినలేదు, నేనే తినేసాను ఎక్కువ. ఇదిగో ఇది కొంచెం అలక్స్ కుండిచ్చా అన్నమాట, ఇక తినేస్తున్నాడు. ఆ తర్వాత ఇది పక్క రోజు పొద్దున, మళ్ళీ పొద్దున అన్నమాట. ఇదిగో ఫ్రెష్గా మునగాకు, ముందు రోజు కొంచెం మునగాకు ఉండిందన్నమాట. పైన డిష్ బిగించినట్టుకెళ్ళి ఏదో పోయిందని మాలక్స్ ఆ కొమ్మలకి కొద్దిగా కొమ్మలు అడ్డం ఉంటే తుంచేస్తారు కదా, అవి తుంచేసేటప్పుడు ఇవి అడ్డం వచ్చినాయని ఇవి తుంచుకొచ్చాడు. సరే నేను దాన్ని ఒలిచి పెట్టాను అన్నమాట. అది కూడా లేతగా ఉంటే ఒలిసి కడిగేసి పెట్టాను. ఎగ్గు అలాగే మునగాకేసి పొరుటు చేద్దామని. సరే ఇంకా కొద్దిగానే ఉంది. మళ్ళీ కొద్దిగా పైకి వెళ్ళి నేను మళ్ళీ కొంచెం వెళ్ళి తుంచుకొచ్చాను అన్నమాట లేతాకు. సరే అది కూడా కడిగేసి రెండు కలిపి ఇలా ఎగ్గు మునగాకు పొరుటు చేసేస్తున్నాను అన్నమాట. అలాగే ఇక్కడ మినపప్పు అయిపోతే ఆ పప్పు కూడా డబ్బాలో వేసి పెడుతున్నా. ఇడ్లీకి వేద్దామని మినపప్పు నానేస్తున్నాను అన్నమాట. ఇక్కడ కూడా ఇడ్లీకి మినపప్పు నానేస్తున్నానండి. అంటే కొంచెం ఎక్కువ నానబెట్టుకొని కొద్దిగా మినపట్టుకు కూడా వేసుకుంటాను అన్నమాట. నీట్గా కడిగేసానండి, 4-5 సార్లు కడిగాను అన్నమాట. ఇక నానబెట్టేసి ఇక సాయంకాలం దీని పని. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇక ఇది 5 గుడ్లు వేసానండి. ఈ ఆకుకి ఒక 5 వేసే, ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. కొంచెం క్వాంటిటీ రావాలి కదా, అందుకే ఒక 5 వేసాను అన్నమాట. మరి 2-3 వేస్తే కొద్దిగానే, అంటే తినే వాళ్ళని బట్టిలే, అది ఎవరెవరి ఇష్టం వాళ్ళది. సో నేనైతే ఇలా ఒక 5 గుడ్లు వేసా. కొద్దిగా కారంతో పాటు కొంచెం మిరియాల పొడి కూడా వేసానండి, ఎందుకంటే నీచు వాసన వస్తుందని. ఎగ్ కదా, నీచు వాసన అనిపిస్తుంది కదా, అందుకు. ఇలా 3 కలిపి ఒకటిగా పెట్టేశాను అన్నమాట. అంటే 3 రోజులు షూట్ చేసింది కలిపి ఒకే వీడియోలాగా పెట్టేశాను. ఇంతేనండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.